మరి దేవాంశ సంగతి ఎటువంటి ఒక్క మరి ఆ సంఘంలో వస్తు లోపల ఉన్నది అటువంటి ఆ పిల్లగాడు చక్రవర్తి అదే కారణల్ల పుట్ట కంచెల్ల మర్రి కింద పండుకొని లేడా గంగకు తలాపు పెట్టి గంగ ముఖాన చూసుకుంటా ఎప్పుడు వండుకున్నాడో అటువంటి ఒక్క సూర్యకిరణాలు మరి ఆ సూర్యకిరణాలు వచ్చి ఆ దేవాంశ మీద పడవరకల్లా చక్ 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 అనుకుంటా అగో కళ్ళల్లో నిలబట్టే ఓ దేవుడు కళ్ళల్లో నిలబట్టే ఓ దేవుడు కళ్ళల్లో నిలబట్టే నారాయణ దేవాంశకు ఈక ఈకకు 20 రంగులు చోకన 90 రంగులతోని అగో 66 కలర్తోని ఆ సూర్యకిరణాలు దేవాంశం మీద పట్టాలంటే అగో చెక్ చెక్ అని ఎటువంటి విరగాలు కళ్ళల్లో మెచ్చవరకల్లా కూర్చొని ఆగో ఏమంటా ఉన్నాడు ఆ చక్రవర్తి మల్లయ్య మల్లయ్య ఏంటయ్యా అక్కడ చూడ అక్కడ ఏలంగా ఏలంగా ఎక్కడ 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 గంగ ఒడ్డల్లో చూడు అని అంటే నువ్వు ఉన్నావు పొట్టిగా వారి వారి మళ్ళీగా కిటికలకి అక్కడికక్కడ చూడు అని అంటే తంగి చూస్తానేమరా తంగి చూస్తే నీకు నీకేమేరక కొట్టుకుంటేనే ముసలోళ్ళు గారు పొడుగుంటే చిన్న ముసలోళ్ళు నా ఎటువంటి ఇంకా గట్టిలో ఉంటాను బాధ్యతోటి గిట్టినే ఉంటాను ఇంకా 50,000 కూతురు ఎప్పటికి పెళ్లి కొడుకే నీ తాతను అయితే మీదికెళ్ళి చూస్తే మండల సాటు కానీ కిందికెళ్ళి చూస్తే పుట్టు ఊర్లో నిలువు నిర్ధారం నడిపెట్టదా అని అంగవాడి చూస్తాను మొదటి క్లాసు మొదలు పెడితే కొసల్లో కనబడతాను ఏం కనబడుతుంది మరి ఆడే ఏమున్నదయ్యా అదేదో బూరు పిట్టు ఉన్నది అది బూరు పిట్ట కాదురా అందమైన దేవహంస అందమైన దేవహంస ఎంత ముద్దు అది బూరు పిట్ట మల్లయ్యా నేను పెళ్ళంత చేసుకుంటే ఆ దేవహంసనే పెళ్లి చేసుకుంటా ఇచ్చోరు ఆ ఎరితిగా గిట్ట దొక్కినవా అడవిలో వచ్చేతో లోపల ఎరితిగా గిట్ట దొక్కినవా తండ్రి ఎందుకంటే మనిషికి మనిషి తోడు బండకు బండ తోడు చెట్టుకు చెట్టు దీవ శివకు శివ తోడు ఉంటుంది నువ్వు తలుసుకుంటే అటువంటి 1,000,000 మంది పిల్లగాళ్ళు తీసుకొచ్చి ఆడ పిల్లగాళ్ళ తీసుకొచ్చి నీకు లగ్గం చేసుకుంటే కొడుకుల బిడ్డలు కానీ 1,000,000 పడిగేస్తాయ్యా అది బూరు పిట్ట పీకు అంత బూరు వెళ్తుంది పక్షికుడిని నీకేమన్నా చట్టగలుగుతుందా అరయ్య వారి తను మెచ్చింది రంభ తల మునిగేది గంగా అని అంటారు నాకు నచ్చింది కాబట్టి ఎంత ముద్దుకున్నారో ఈకన 20,000 రంగులు ఆహా తోకన 90,000 రంగులు కానీ పెళ్ళంటి చేసుకుంటే ఆ దేవాంశనే చేసుకుంటా లేకపోతే నిత్య బ్రహ్మచారిగా అయినా ఉంటా గాని చెప్పన పోయి పట్టుకరా పోర్రా మల్లయ్య అయ్యా అది ముద్దు పెట్టుకుంటావా ముద్దు పెట్టుకుంటే నీ ముక్కును వీక్తుంది అది పక్షి జాతికి పక్షి అది తెల్లగా ఏరుగుతుంది అది
ఊరు పిట్ట కానీ ఊరు పిట్టని ఏమి మాట మంచిగా అయ్యాక పక్షి అది కదండి అయ్యా దాన్ని తీసుకొని కోసుకొని మంచిగా ఊరు వీకి అగ్గిశప్పని కాపి మంచిగా బాటలు తెచ్చుకొని ఆ కథలు ఇచ్చిన బాటలు కాక ఆ పాకాలు ఇచ్చిన బాటలు కాక ఒక్క బాటలు తెచ్చుకొని మంచిగా వండుకొని ఫ్రై చేసుకొని తింటే దాని మధురం వేరయ్యా మస్తు సుక్క సుక్క ముక్క తాగి తాగే బుడ్డగా దాని ముఖాలు 37 తాగే బుడ్డగా పలక ముఖాలు నా మాట అరే తినే పక్షి కాదు అది నా మనసు దోషిన నా వలపుల తెద్దాం అంతే ఒక్కవేళ గిట్లా మీరు పోయి గిట్లా దేవాంశం దొరకబట్టకు రాకపోతే నా దగ్గర కట్టున్నది ఖడ్గం ఈ ఖడ్గం బట్టి మిమ్మల కొడతా మిమ్మల చంపుతా నేను నీకేం పుట్టింది నువ్వు అది పట్టుకరా లేకపోతే మమ్మల్ని చంపుతావు నువ్వు చస్తావా మేమేమన్నావు అరే మనమేమన్నావు కర్మ మంచి లేదురా అరే అట్టు ఆవిడ పోతుంది గట్టి గాడుపులో పోతుంది పప్పు అన్నం దొరికింది 10,000 అనుకున్నారు అమ్మాని మాయ వాళ్ళు చేత పట్టుకోని దేవుని వల్ల ఏమున్నదిరా పిట్ట అక్కరా ఆంజల్ చూడంగా 32 రంగులు కానీ వీడికి వచ్చిన వాళ్ళు 66 రంగులు కనబడుతుందిరా తోకరా ఇది నా కిందికెళ్ళి ఉన్నది తోక ఏ కిందికెళ్ళి అయితే పట్టురాదురా అది కోసి ఏం అయ్యా ఇది శిబిర మీద కూర్చున్నది పాంచరు అరే పట్టుకొచ్చిరా అరే మీరు ముట్టుకుంటే ఆ దేవాంశం మైలా పడుతుందిరా చూద్దాం అక్కడ ఇంకా బాగా వచ్చినాం అక్కడ ఇంకా ఎట్లా వచ్చి పట్టుకొచ్చినాం అక్కడి చెల్లి పట్టుకరాని ముట్టుడు ఇక్కడికి వచ్చిన మరకైతానే అయ్యా అయినా బుక్కు అంటే మీరు ఇడిచిపెట్టరు రాదు ఓదు అయ్యా అది బుక్కు అని ఏ చెత్తది తెలియదు రా ఎందుకు అది లేచిపోవాలని అంటే అది రెప్పలు తడిసినే కాబట్టి రెప్పలు ఉన్నారతనే లేవగలుగుతుంది ఇక్కడ పడ్డాకనే ఇక నీ కంటి సుమ్ము పడ్డాకనే లేవదా లేవదు సరే అయ్యా మేము పైరు ఉంటాం మీరు అటు దూరం వరిగా వాళ్ళు మేము పరీక్ష కింద చూస్తాం పరీక్ష కింద కూర్చొని చూస్తాం ఏం చూస్తారా పోషణ ఏం చూస్తారు మీరు ఏం చూస్తారు అరే మల్లయ్య చదువు అన్నాడు ఆ పిల్లగాడు చక్రవర్తి దేవాంశను చూడబోతే ఎంత అందంగా ఉన్నదిరా దేవాంశం 20,000 రంగులతోని తోకకు 90,000 రంగులతో కనబడుతున్నది ఆగో అడుగు తీసి అడుగు పెడితే ఎంత ముద్దుగా వయ్యారంగా ఓళ్ళు పంట అందం సందంతో నడుతున్నది ఓ దేవాంశ నీ కళ్ళు కలవరేఖలు నీ బొమ్మల చింగిడీలు నిన్ను చూడబోతుంటే నిన్ను వర్ణించుతామంటే నాకు మాటలు వస్తలేవా అని ఆ దేవాంశను చూసి తన చూపు లోపలనే నా మనసు దోసుకున్న నా వలపుల దొరసానివి ఈ జన్మకు నువ్వే నాకు భార్యవు నేనే నీకు భర్తనాని ఓ అంశ నిండు పున్నమి వేళ ముందుగా నవ్వేడి అందాల చాబిల్లివే
బ్రహ్మ